అంటే జగన్ డైరెక్షన్లోనే కాపులు దళితులు కావాలన్న నినాదాన్ని పివి సునీల్ కుమార్ ఎత్తుకున్నారు. ఇది మీపై కొందరు చేస్తున్న ఆరోపణ. బుద్ధున్నాడు ఎవడన్నా అసలు ఆరోపణ చేస్తాడా? ఇప్పుడు కాపులు దళితులు కలిస్తే ఫస్ట్ నష్టం జరిగేది ఎవరికి? జగన్ గారికే కదా. జగన్ గారికే కదండి. ఓకే, ఇది ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు కాపులు పవన్తో ఉన్నారు కాబట్టి ఆ డివిజన్ జరిగితే అది జగన్కి ప్లస్ అవుతుందని కొందరు అనేది. ఈ మాట నేను ఇప్పుడు కాదు, 2005లో రైట్ చెప్పిన మాట ఇది. ఓకే, 21 years బ్యాక్. 2005 నుంచి అంటే ఈ ప్రజారాజ్యం కానీ ఈ జనసేన కానీ పుట్టక ముందు రాఘవయ్య గారు జనసేన ప్రారంభానికి కారణం మరిశెట్టి రాఘవయ్య గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఒక ఆయన, లక్ష్మీనారాయణ అని చెప్పేసి. ఆయన మేమందరం మీటింగ్ అయ్యేవాళ్ళం. అది గోశాల క్యాటరింగ్ లక్ష్మీనారాయణ గారు. ఆయన మేమందరం మీట్ అయ్యేవాళ్ళం. ఓకే, మీట్ అయ్యి ఈ కాన్సెప్ట్ మీద పనిచేసాం. నేను ఎయిమ్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక వేదికల మీద రాఘవయ్య గారు ప్రసంగించారు. ఓహో, స్టేట్ మొత్తం తిరిగాం ఇద్దరం కలిసి. గ్రేట్ సార్. ఆయన వచ్చి ఒక కాపు నాయకుడిగా, కాపు సోదరుడిగా ఆయన దళితులతో మాట్లాడాడు. అప్పటికి ప్రజారాజ్యం అని పుట్టలేదు. ఓకే, జగన్ గారికి రాజకీయాల్లోకి ఇంకప్పటికి రానేలేదు. ఓకే, అంటే ఏంటి సార్ అప్పుడు ఏమైనా రాజకీయ పార్టీ అని పెడదాం అనుకున్నారా? కొంచెం ఈ మోడల్లో లేదు. అంటే మనకి జనాభా తెలుసు, వీళ్ళు రాజ్యాధికారాన్ని అందుకోవాల్సిన వాళ్ళు మెజారిటీ కులాలు విడిపోయి ఇబ్బంది పడుతున్నారు. అవును, మైనారిటీ కులాలైన రెడ్లు, కమ్మ సామాజిక వర్గం వీళ్ళే అనుభవిస్తున్నారు అధికారాన్ని. వీళ్ళు ఎందుకు అందుకోకూడదు అనే దాంతో మనం మాట్లాడాం. ఓకే, ఆ తర్వాత ఎవరు అడిగారు రాఘవయ్య గారిని, ఆయన చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, లేదండి ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఆయన మాట. ఆ తర్వాత వచ్చారు వీళ్ళందరూ, ప్రజారాజ్యం అని చిరంజీవి గారును, జనసేన అని చెప్పి పవన్ గారు తర్వాత వచ్చారు. ఓకే, సో జగన్ గారు అప్పటికి రాజకీయాల్లోనే లేడు. అవును. మరి ఇప్పుడు మీరు మొత్తం రిటైర్మెంట్ అయిపోయారు, ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉందా ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన? ఎందుకంటే మీరు సామాజిక అంశాలు మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. పివి సునీల్ కుమార్ కొత్తగా ఏమైనా రాజకీయ పార్టీ పెడుతున్నారా? అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అంటే చెప్తాను, రాజకీయ పార్టీ నేను పెట్టడం కాదు, ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నేను కారణం కావాలనుకుంటున్నాను. ఓకే, అంటే నేను ఒక్కడనే కాదు కదా, కాపుల నుంచి రావాలి. అలాగే ఎవరైనా ఒక సెలబ్రిటీ కానీ ఇంకొకళ్ళు కానీ ఓకే వస్తే ఈ ఎజెండా తోటి, ఏది కాపులకి నిజమైన అధికారం ఇవ్వటం, దళితులకి నిజమైన అధికారం ఇవ్వటం, దళితవాడ పంచాయతీ, ఓకే, ఈ అంశాలతోటి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నేను కారణం కావాలనుకుంటున్నా. అట్లా ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు నేను వాళ్ళతో అసోసియేట్ అవుతాను. ఓకే, అలాంటి వాతావరణం ఉందా? ఎవరు ముందుకు వచ్చే వాతావరణం ఉందా? మీకేమైనా ఆ సిగ్నల్స్ ఉన్నాయా? ఇప్పుడు మన తమిళనాడులో విజయ్ గారు గెలిచిన తర్వాత అది ఇంకా బలపడింది.